ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకు టెక్ మహీంద్రా అండ్ అలాగే విప్రో కంపెనీ నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఒకే వీడియోలోనే 2 జాబ్ ఆఫర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. సో అక్కడ కూడా జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి అనమాట. సో ఇక టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి సంబంధించి నేను రీసెంట్గా వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ రోజు వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ అలాగే ఎంసీఏ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకున్న విధంగా మనకు లింక్ అయితే అప్డేట్ చేశారనమాట. సో ఇక సైన్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి సో లింక్ అయితే ఆ రోజు అవైలబుల్లో లేదు. సో ఈ రోజు అయితే మనకు అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లో వచ్చేసి మనకు జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో డిప్లొమా, బీఎస్సీ అండ్ అలాగే బీసీఎస్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక బీఎస్సీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చేసి స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో బీఎస్సీలో కంప్యూటర్స్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఐటీ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా 2020 అండ్ అలాగే 21 బ్యాచెస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంఎస్సీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి. అండ్ అలాగే సో మీరు 10th నుండి డిగ్రీ వరకు 60% మార్క్స్తో అయితే పాస్ అయ్యాలన్నమాట. సో 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎడ్యుకేషనల్ గ్యాప్ 1 year ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 1 year కంటే ఎక్కువ గ్యాప్ కనుక ఉన్నట్టయితే సో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అండ్ అలాగే ఎటువంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ యొక్క బీఎస్సీ అండ్ అలాగే బీసీఎస్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి సో ఫుల్ టైం కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ కరస్పాండింగ్గా కావచ్చు లేదంటే పార్ట్ టైంగా ఈ యొక్క కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మనం చేసినట్టు వర్క్ ఏంటంటే సో మనము ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఫ్లెక్సిబుల్గా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో ఇక టెక్ మహీంద్రా కంపెనీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కావచ్చు లేదంటే సో ఇంటర్వ్యూస్కి ఏమైనా ఇదివరకు మీరు అటెండ్ కనుక అయినట్టయితే సో ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కాదనమాట. సో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. సో 6 months అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. సో 6 months తర్వాత అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th February 2022 అనమాట. సో అంటే రేపే అనమాట. సో లాస్ట్ డేట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే శాలరీ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. సో శాలరీ వచ్చేసి మనకు సో 2.4 to 3 lakh per annum శాలరీ అయితే వస్తుందని చెప్పేసి మనకు గ్లాస్డోర్ వెబ్సైట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో రేపే లాస్ట్ డేట్ కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యొక్క నోటిఫికేషన్కి త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సో చివరిలో చెక్ బాక్స్ ఉంది కదా. సో ఇక చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి సో కంటిన్యూ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఫస్ట్ అయితే మీరు మిస్టరా, మిస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీరు ఫస్ట్ టైం అయితే ఇచ్చేసేయండి. అలాగే లాస్ట్ నేము అలాగే యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే సో మీ యొక్క డిగ్రీలో మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్. సో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మ్యారిటల్ స్టేటస్ సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. సో మీ ఈమెయిల్ అండ్ అలాగే కరెంట్ సిటీ అండ్ అలాగే హోమ్ టౌన్ సిటీ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రిఫర్డ్ జాయినింగ్ లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ మీరు లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాగ్పూర్ మాత్రమే ఉంది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి మీరు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ సైన్స్ గ్రాడ్యుయేషన్ ఉంది కదా. సో దీనిపైన అయితే చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసిన తర్వాత
మీకు ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీది ఏ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చేసేసేయండి. సో మీకు బీఎస్సీలో ఏ స్ట్రీమో సో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇండియా అని చెప్పేసి కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో సో ఇక ఇయర్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే అగ్రిగేట్ పర్సెంట్. సో ఇక్కడ ఇయర్ వచ్చేసి మీరు 2020-21 బ్యాచెస్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే అగ్రిగేట్ పర్సెంటేజ్ కూడా ఇచ్చేసేయండి. మీకు డిగ్రీలో ఎంత పర్సెంటేజో అంత పర్సెంటేజ్ అయితే మెన్షన్ చేయండి. సో 60% కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే కాలేజ్ నేమ్ కూడా ఇచ్చేసేయండి ఇక్కడ. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క 10th ఇంటర్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, సో పర్సెంటేజ్ ఎంత, మీ కాలేజ్ నేమ్, స్కూల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో ఇక క్యాప్చాని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఎంటర్ చేసేసి రిజిస్టర్ బటన్ అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఇలా రిజిస్ట్రేషన్ ఐడి అండ్ అలాగే పిన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మీరు కేర్ఫుల్గా నోట్ చేసుకొని పెట్టుకోండి. సో అండ్ అలాగే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ అలాగే పిన్ నెంబర్తో మనకు సో మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మెయిల్ అనమాట. సో మనము ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో కన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో మనకు అక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఉందో సో ఇక రిజిస్ట్రేషన్ ఐడి అలాగే ఈ యొక్క పిన్ నెంబర్తో అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో 1 or 2 వీక్స్లో మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మెయిల్ ఇచ్చారో సో ఇక మెయిల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక లింక్ కూడా ఏ మెయిల్ నుంచి వస్తుందో సో ఇక్కడ అది కూడా మెన్షన్ చేశారనమాట. సో ఈ మెయిల్ నుంచి మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ మీరు ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత సో మిమ్మల్ని ఫర్దర్ ప్రాసెస్కి అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. అండ్ అలాగే సో మీరు రెగ్యులర్గా మీ యొక్క ఈమెయిల్స్ అండ్ అలాగే సో జంక్ అండ్ స్పామ్ మెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట నోటిఫికేషన్లో. సో ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మిమ్మల్ని సో వర్చువల్గా ఇంటర్వ్యూ అయితే చేసి సో ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి సో వీళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి విప్రో కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో విప్రో కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో జాబ్ రోల్ వచ్చేసి సిస్టమ్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో లొకేషన్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్ గ్రేటర్ నోయిడా అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ మనకు యాజ్ ఆఫ్ నౌ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్గా ఇయర్స్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేస్తుంటే వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక ఆపరేటింగ్ సిస్టమ్ ఇష్యూస్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, అవుట్లుక్ అండ్ అలాగే టీమ్స్, సిట్రిక్స్, VDI, VPN, సెక్యూరిటీ యాప్ వీటికి సంబంధించి మనము సో ఓవర్ రిమోట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు ఏదైనా న్యూ టెక్నాలజీస్ గురించి సో మనకు నేర్పించడం కూడా సో త్వరగా మనము నేర్చుకునేటువంటి కెపాసిటీ ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకు సో కస్టమర్స్ అయితే ఇన్కమింగ్ కాల్స్ అయితే చేస్తారనమాట. సో ఇక ఇన్కమింగ్ కాల్స్కి మనము రెస్పాండ్ అయ్యి త్రూ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి సో సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే సో ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ కూడా మనము కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎవరైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తుంటారో సో ఇక సాఫ్ట్వేర్కి సంబంధించి కస్టమర్స్కి ఏదైనా మనకు కంప్లైంట్స్ కనుక చేసినట్టయితే సో వాటిని ఐడెంటిఫై చేసేసి మనము సో సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే సో కాల్స్ కావచ్చు లేదంటే సో మనకు ఆన్లైన్లో టికెట్ రైస్ చేసినా కూడా సో వాటిని కూడా మనము ఐడెంటిఫై చేసేసి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ ఆల్ కాల్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, రికగ్నైజ్ అండ్ డాక్యుమెంట్ అండ్ అలర్ట్ ద మేనేజ్మెంట్ టీమ్ ట్రెండ్స్ ఇన్ కస్టమర్ కాల్స్ అండ్ అలాగే క్రియేట్ SPS ఫర్ న్యూ ఇష్యూస్ అండ్ రిసొల్యూషన్స్ ఈవెన్ కంప్లీట్ ఆల్ లాగ్స్ అండ్ రిపోర్ట్స్ అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి మనం చేసేటువంటి వర్క్ అనమాట. అండ్ అలాగే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే మనము కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో కస్టమర్ ఇష్యూస్ని మనము సో సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక కీ స్కిల్స్ని మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్లో శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇక పర్టికులర్ సిస్టమ్ ఇంజనీరింగ్ పోస్ట్కి గ్లాస్డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు 4 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే
సో లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క 2 నోటిఫికేషన్ల లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై లింక్స్. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.